ఈరోజు మధ్యాహ్నం కంటోన్మెంట్ వికాస్ మంచ్ మీద బీజేపీ నాయకులు కొద్దిమంది అవాక్కులు చవాకులు పేలారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ అంటే కంటోన్మెంట్ల చరిత్ర. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ ఆర్గనైజేషన్. కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ ప్రజలందరూ దీంట్లో సభ్యులే. ఇలా వికాస్ మంచ్ పోరాడుతుంది కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి ఆత్మగౌరవం గురించి. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏదైతే పోరాటాన్ని తీసుకుందో ఇవాళ భారతదేశం గుర్తించింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ అటువంటి గుర్తించిన అంశాన్ని తప్పుదోవ పట్టించాలని చెప్పేసి ఏదైతే బీజేపీ నాయకులు చేసిన పన్నాగాన్ని మేము బయట పెడితే ఆ ఆరోపణ మీద స్పందించకుండా ఏదో మేము అమ్ముడు అయినామని ఇలా వికాస్ మంచ్ చరిత్ర కంటోన్మెంట్ల ఒక నయా పైసా మెంబర్షిప్ తీసుకోకుండా కంటోన్మెంట్ ప్రజల ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాం. ఇలా మీ చరిత్ర కంటోన్మెంట్ ప్రజలకు తెలియందేంది? టికెట్లు అమ్ముకున్న చరిత్ర మీది, కమిషన్ల మీద పనిచేస్తున్న చరిత్ర మీది. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైతే కరస్పాండెంట్ చేసిన లెటర్ని మేము బయట పెట్టినామో దాని మీద స్పందించాల. అంతేకాకుండా ఈ పెయిన్ అనేది కంటోన్మెంట్ రెసిడెంట్గా మాకే ఉంటుంది, బయటి వ్యక్తులకు మీకేముంటుంది? కాబట్టి దయచేసి నేను హెచ్చరిస్తున్నా, కంటోన్మెంట్ వికాస్ మంచ్ని ఇంకోసారి ఏదైనా మాట అనాలన్నా 1-4 సార్లు మీరు పరిశీలించుకోవాలా. కంటోన్మెంట్ వికాస్ మంచ్ సబ్బండ వర్గాల గురించి పనిచేస్తుంది. ఇలా నేను కంటోన్మెంట్ ప్రజలకు అపీల్ చేస్తున్నా, ఈరోజు ఈ వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గణేష్ గారిని గెలిపిద్దాం. కాకుండా వేరే ఎవరికి ఓటేసినా మన అభివృద్ధిని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రజలకు నేను అపీల్ చేస్తున్నా, దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం. 3 నంబర్ మీద ఇటు ఎంపీని ఎమ్మెల్యేని ఇద్దరిని గెలిపిద్దాం. గెలిపించి మన అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోదాం. జై కాంగ్రెస్, జై వికాస్ మంచ్.